వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ నామస్మరణి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో తన ప్రతిభ చాటుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమాకి పోటీకి బాలయ్య అఖండ 2 కూడా రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ రీజన్స్ వల్ల రిలీజ్ వాయిదా వేశారు. దీంతో ఈసారి దసరాకి సెప్టెంబర్ 25న ఓజీ సింగిల్ గానే థియేటర్ లోకి దిగుతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ పవన్ సినిమాకు బాగా కలిసొచ్చే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. అది ఎలానో ఈ స్టోరీలో చూసి తెలుసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా 22 రోజుల సమయమే ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మామూలుగా అగ్ర హీరోల సినిమాలను పండగ సీజన్ తో పాటు లాంగ్ వీకెండ్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్స్ లో వస్తుంటారు కాబట్టి. అయితే ఇప్పుడు ఓజీ కోసం కూడా మూవీ టీం అలాంటి లాంగ్ వీకెండ్ నే సెట్ చేసింది. లాంగ్ వీకెండ్ అంటే ఇలాంటి వీకెండ్ కాదు. ఓజీ సినిమా సింగిల్ గానే థియేటర్స్ లో దాదాపు 8 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతోంది. ఓజీ సినిమాని 8 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కి ఆటంకం లేకుండా ఉండేలా రిలీజ్ డేట్ ప్లాన్ చేశారు. దీంతో ఈ సినిమా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాటలో పయనించబోతుందని తెలుస్తోంది. ఓజీ మూవీ రిలీజ్ డేట్ కు 8 రోజులు కలిసి వస్తుండడం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 26, 27, 28 ఈ 3 రోజులు వీకెండ్. ఇక సెప్టెంబర్ 30న హాలిడే. అలాగే అక్టోబర్ 1న ఆయుధ పూజ, అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు విజయదశమి, అక్టోబర్ 3న తెలంగాణ సెలవు కావడంతో ఓజీ బాక్స్ ఆఫీస్ వసూళ్లకు మంచి ముహూర్తంగా భావించారు. ఇంత మంచి ఛాన్స్ టాలీవుడ్ లో ఇటీవల ఏ సినిమాకు రాలేదు. ఓజీ కంటెంట్ కి ఆడియన్స్ కాస్త కనెక్ట్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ 8 రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ ఊచకోత చూడడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ఇక ఓజీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ఫైర్ స్ట్రోమ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశమే హద్దన్నట్లుగా చేశాయి. ఇక పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మంగళవారం రిలీజ్ చేసిన సరికొత్త గ్లింప్స్ అభిమానులకు డబుల్ గిఫ్ట్ అందించినట్లయింది. ఈ వీడియోలో విలన్ ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఆయన పాత్ర ద్వారా విలన్ ఓజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించడం చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫ్యాన్స్ ను ఈ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతుంది. దానికోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.